ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ బాలుడు తన చదువు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే అప్పట్లో తాను ఎదుర్కొన్న ఆ కష్టాలు భవిష్యత్తులో ఎవరు కూడా ఏ పిల్లలు కూడా ఎదుర్కోకూడదని ఒక విద్యా సంస్థను స్థాపించి వేలాది మందిని భవిష్యత్తులో తీర్చిదిద్దారు. అయితే ఆ విజయ యాత్ర అంటే ఈ స్కూల్ పెట్టడం దగ్గర నుండి ఇప్పటి వరకు తన విజయం ఏ రకంగా వచ్చింది, తన కోసం తను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు కరీంనగర్లోని ప్రముఖ విద్యా సంస్థ వివేకానంద విద్యానికేతన్ చైర్మన్ కుమరయ్య సౌగని గారు ఉన్నారు. సో కుమరయ్య గారు నమస్కారం. నమస్కారం. సార్ చెప్పండి, ఈ 38 ఏళ్ళ జర్నీ మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ఒక మోటివేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ 38 ఏళ్ళ జర్నీ కూడా ఏ రకంగా కొనసాగింది? అయితే మా కుటుంబము వాస్తవానికి వ్యవసాయక కూలి కుటుంబం. అంటే ఇంటిల్లిపాది కష్టం చేస్తే తప్ప ఆ రోజు పూట గడవని పరిస్థితి. మా తల్లిదండ్రులే కాదు, మా ముందు తరాల వాళ్ళు, మా తల్లిదండ్రులు ఎవరు కూడా కుటుంబంలో చదువుకోలే వస్తున్నారు. ఆ చదువుకునే పరిస్థితులు కూడా వాళ్ళకి లేవు. ఆ సందర్భంలో మేము 7 సంతానం. ఆ సంతానంలో అందరూ కూడా ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా దోహదపడుతుండేవారు. నాకు 8 ఏళ్ళు వచ్చే వరకు కూడా నన్ను స్కూల్కు పంపకపోవడం, నా తోటి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి నేను కూడా స్కూల్కి వెళ్తే బాగుండు అని అనిపించి నేను ఒకరోజు మా పేరెంట్స్ని అడిగాను, అమ్మ నేను స్కూల్కి వెళ్తాను అంటే, బిడ్డ మిమ్మల్ని స్కూల్కి పంపే పరిస్థితి మా దగ్గర లేదు, అందరూ అన్న అక్క అందరూ పనిచేస్తూ ఉన్నారు, నువ్వు కూడా పనిచేయవలసిన సందర్భం ఉంది కనుక పంపలేమని చెప్పాను నిక్కచ్చిగా. చెప్పినప్పుడు నా కోరికని చంపుకోలేక నా ఫ్రెండ్స్తో ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చెప్తున్నా, నేను కూడా స్కూల్కి వెళ్తే మంచిగుండు అని. మీ అమ్మ నాన్న అడగపోయిన అన్న సందర్భంలో మా ఇంటి పక్కకే మా దగ్గర రిలేటివ్ వారి దగ్గరికి వెళ్ళి నా అభిప్రాయాన్ని వారి ముందర వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు కదా, మీ అమ్మ నాన్న రాకుంటే పర్వాలేదు, నేను స్కూల్కి వెళ్తాను, వెళ్ళి నేను పాఠశాలలో జాయిన్ చేపిస్తాను అన్నప్పుడు నేను చాలా సంతోషించి నేను స్కూల్కి వెళ్తున్నాను అమ్మ, స్కూల్కి వెళ్ళాను. కన్విన్స్ చేశారు మొత్తానికి? ఆయన కన్విన్స్ చేసి మా తల్లిదండ్రులు ఎటు వెళ్ళినవరా నువ్వు ఇంటికాడ లేవు అంటే, నేను ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను స్కూల్కి వెళ్ళినా అంటే అట్లా వాళ్ళు నవ్వు ఊరుకున్నారు. అంటే వాళ్ళ నవ్వులో నేను ఒకటి చూశాను, ఏంటంటే ఇది ఎంతకాలం ఉంటుంది, ఏదో ఆకతాయిగా స్కూల్కి వెళ్ళినట్టున్నాడు కానీ వీడు లైఫ్ గురించి వీడికి తెలియదు అన్న ఆలోచనలో వాళ్ళ నవ్వులో నాకు కనబడింది. కానీ ఏదేమైనప్పటికీ నా లోపల అంత చిన్నప్పుడు ఒక దృఢ సంకల్పం నా లోపల దాగి ఉంది వాస్తవం, ఎట్లయినా చదువుకోవాలని. 8 ఇయర్స్ వచ్చాయి. 8 ఇయర్స్లో ఇక్కడే నేను కరీంనగర్లో పుట్టి పెరిగిన నేను ఇక్కడ రాంపూర్ యూపీఎస్లో నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటి నుండి కూడా నేను క్లాసులో 8 సంవత్సరాల వయసు ఉన్నది కనుక ఫస్ట్ క్లాస్లో అందరూ 5-6 సంవత్సరాల పిల్లలే, అందరికంటే 2 ఏళ్ళు నేను కొంత ఏజ్ ఎక్కువ ఉండే కనుక నేను క్లాస్లో ఫస్ట్ ఉండి వాస్తవంగా క్లాస్ లీడర్గా అందరూ కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అనే పరిస్థితి ఉంటుండే. ఈ సందర్భంలో టీచర్స్ అందరూ కూడా నేను క్లాసులో ఫస్ట్ ఉండడంతో నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాళ్ళు చూస్తుండేవారు. ఇట్లా 7వ తరగతి వరకు ఇక్కడే రాంపూర్లో నేను చదివిన నేను అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ నవనీతారావు గారు అని 72 నుండి 77 వరకు అక్కడ 5 ఇయర్స్ వారి యొక్క ప్రభావం నా మీద పూర్తిగా పడ్డది. ఒక హెడ్ మాస్టరు ఒక స్కూలు నిర్వాహకునిగా ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహిస్తుండేవారు. 30-40 ఏళ్ళ క్రితమే వారిని చూసి నేను బాగా మోటివేట్ అయ్యాను వాస్తవం. అంటే ప్రతి కార్యక్రమానికి, అంటే ఎక్స్కర్షన్ అనండి, ఏదైనా
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనండి, అప్పుడే అతను అన్ని నిర్వహిస్తుండేవారు. అతను నా లోపల ఒక గొప్ప వ్యక్తిగా నా లోపల ఒక ప్రేరణ జరిగింది వాస్తవం. అయితే ఈ సందర్భంలో నేను ఇక్కడ 7వ తరగతి అయినా నేను మరి హై స్కూల్కి వెళ్ళాలి. మరి హై స్కూల్ చదవాలంటే రాంపూర్లో లేదు, కరీంనగర్లో ఇక్కడ సిఎస్ హై స్కూల్. ఆ సిఎస్ఐకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హెడ్ మాస్టరు, ఈ అబ్బాయి పెద్దగా ఉన్నాడు, ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉంది, ఈ అబ్బాయికి అడ్మిషన్ ఇవ్వమని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు అదే రాంపూర్లో ఉన్నటువంటి నవనీతారావు గారు హెడ్ మాస్టర్, వారు స్వయంగా వారి సైకిల్ మీద తీసుకెళ్ళి మా తల్లిదండ్రులకు ఏం తెలియకుండానే వాళ్ళు తీసుకుపోయి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ 10th క్లాస్ వరకు మరి అదే కాలేజ్లో బిషప్ సాలమన్ జూనియర్ కాలేజ్ మీకోసం స్వయంగా తనే వచ్చారు, అంటే స్వయంగా వచ్చి అతనే నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది వాస్తవం.